మైనింగ్ కాలేజీగా ప్రారంభమైన ఆ విద్యా సంస్థ కేవలం సింగరేణికి సంబంధించిన కోర్సులను మాత్రమే బోధించింది. ఆ తర్వాత కాకతీయ వర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలగా రూపాంతరం చెందింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నేడు దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అవతరించబోతోంది. అరుదైన ఖనిజాలకు నెలవైన కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దేశంలోని పేరొందిన యూనివర్సిటీలో భూగోళ శాస్త్రానికి సంబంధించి 1-2 కోర్సులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఐఐటి, ఎన్ఐటి, బనారస్ హిందూ యూనివర్సిటీ, ముంబై, ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. కాగా ఆయా కోర్సులు చదివిన వారికి దేశ విదేశాల్లో డిమాండ్తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో సాధారణ కోర్సులకు భిన్నంగా ఎర్త్ సైన్స్ వర్సిటీ ఆలోచన పుట్టింది. ఈ వర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎన్విరాన్మెంట్ సైన్స్ కోర్సులతో పాటు బీఎస్సీ, ఎంఎస్సీ, జియాలజీ కోర్సులను ప్రారంభించారు. ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్టులతో రూపొందించిన యూనివర్సిటీ నిర్మాణ నమూనాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు.